హలో హలో అన్న చెప్పాలి. ఎందుకన్నా ఎప్పుడు లైవ్ న్యూస్? ఇక ఇప్పుడు లైవ్లోనే ఉన్నా అన్న. మీరేమన్నా మాట్లాడేది ఉన్నదా లేకపోతే లైవ్ నేను చెప్తున్నా? మీరు కూడా లైవ్లోనే ఉన్నారు. తర్వాత చేస్తారా? హలో తర్వాత చేస్తారా మాట్లాడతారా ఏమన్నా? మాట్లాడేది ఉన్నదన్నా? చెప్పండి అన్న ఏందో. ఈ ఈ సీఎం ఏందన్నా ఓ రోజు హైదరాబాద్ ఉంటాను, ఓ రోజు ఢిల్లీ పోతాను. దీనే మనకు తెలంగాణకా సీఎం ఢిల్లీకా? లేదు, తెలంగాణకు సీఎం, ఢిల్లీకి బంటర్ అవుతాయని. మరి బంటర్ అవుతుంది ఉరకాలగా. వీళ్ళు ఏమంటారు అన్న అంటే మా సీఎం పోతే కూడా మేము ట్రాఫిక్ ఆపుతలేము, మా ప్రజాపాలన అంటారన్నా. మొన్న మొన్న సాయంత్రం వరంగల్ ఆయన మంత్రి వస్తే హన్మకొండ నుంచి కాజుపేట చౌరస్తా దాకా ట్రాఫిక్ ఆపిరాను. ఒక మంత్రికే ట్రాఫిక్ ఆపిండు, మొత్తం వన్ సైడ్ ఆపి మొత్తం ఆపారు. ఇక అంతకుముందు ఏ మంత్రి పోయినా కూడా ఆపేది, వీళ్ళు చెప్పేది ఒకటిలో చేసేది ఒకటిన్నది. ఏ మంత్రి పోతే ఆపిండు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొన్న వరంగల్కి వచ్చిండా? వరంగల్ కు ఇన్ఛార్జి మంత్రి ఆయన. ఇది ప్రజాపాలన మీద రివ్యూ చేసుకోవడానికి వచ్చిండు. వస్తే మొత్తం ట్రాఫిక్ మొత్తం ఆపారు. ఆ ట్రాఫిక్ లో అర్ధగంట ఇరుక్కపోయాము. మళ్ళొకసారి వచ్చినప్పుడు ఒక మాట్లాడగండి దగ్గరికి పోయి, సార్ మీరు ఈ రైతు బంధుకు పడవలసిన 7,000 కోట్ల రూపాయలను మీ కాంట్రాక్ట్ ఉన్నదని మీకు ఇచ్చినట్ట కదా సార్ అని అడగండి. తప్పకుండా అడగండి. ఇది పోరాటం రైతు బంధు అసలు అది 5,000 లేదు, 3,000 లేదు, 2,000 కూడా లేదు, 1,000 కూడా ఎవరికి పడతలేదు. కేసీఆర్ అనేది నిజమే. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్. ఆ పనే చేసింది ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు. సరేనా, ఇప్పుడు ఒక్కటే కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి అప్పుడు వీళ్ళు ఇస్తలేరని చెప్పి అని డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను రాగానే బ్యాంకులో పోయి 2 లక్షల రుణమాఫీ తీసుకోవాలని చెప్పి అన్నాడన్నా. ఇక అదంతా తెలిసిందే అన్న. నేను న్యూస్ లోకి వెళ్తున్నా, మనం ఇది తర్వాత మాట్లాడుకుందాం అన్న. ఓకే. ఇప్పుడు ఒక పాత సామెత ఉంటది, ఆ దొంగ చేతికి తాళాలు ఇవ్వాలరా, దొంగ చేతికి తాళాలు దొంగతనం చేయడు అని పాత సామెత. దొంగ చేతికి తాళాలు ఇయ్యద్దు, వాడు అసలే దొంగ, వానికి ఎప్పుడు దుర్బుద్ధి పుడుతుందో తెలియదు. ఏదో పాత సామెత ఉన్నదని ఇద్దాం, మళ్ళా కాంగ్రెస్కే ఇద్దాం దొంగ చేతికి తాళాలు అంటేది. ఆడు తాళం బుర్రతో పాటు ఇంటితో పాటు అసలు ఇల్లే లేదని కూడా చెప్తాడు అక్కడ అవసరమైతే. అటువంటిది ఉంటుంది.